మహాలక్ష్మి అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ప్రసన్న మమ సర్వదా. అమ్మా నన్ను అనుగ్రహించు, నాకు ప్రసన్నముకా, మమ సర్వదా నాకు ఎప్పుడూ కూడాను. ప్రసన్న మమ సర్వదా ఆ ఒక్కటి చాలు. మహాలక్ష్మీదేవి అమ్మా తల్లి లక్ష్మీదేవి మమ నన్ను సర్వదా ఎప్పుడు అనుగ్రహాన్ని చేకూర్చు, నాకు ఎప్పుడూ కూడా నీ అనుగ్రహాన్ని చేకూర్చు. అసలు ఈ లక్ష్మీదేవి ఎవరు? ఇక్కడ నుంచి ప్రారంభం చేద్దాం మనం. మరి ఈమె అనుగ్రహం కావాలి అని మనం కోరుకున్నాము. ధ్యానం కూడా అలానే అమ్మవారి అనుగ్రహం కావాలి అని కూడా చెప్పుకున్నాము. ఈ లక్ష్మీదేవి ఎవరు అన్న విషయానికి వస్తే విష్ణుమూర్తి భార్యగా చెప్పబడుతూ ఉంది కదా. మరి ఈ లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అన్నది కూడా కావాలి కదా. మరి ఈ అమ్మవారితో పాటు ఎవరెవరు పుట్టారు అది కూడా మనకు ముఖ్యమే. మళ్ళీ ఇక్కడి నుంచి చూద్దాం. క్షీరసాగర మదనాన్ని చేస్తూ ఉన్న సమయంలో ఒక పక్క వాసుకి అనే సర్పాన్ని, మందకి అనే పర్వతాన్ని, ఈ రెండింటిని ఉపయోగించుకొని చక్కగా పర్వతాన్ని కవ్వంగా సర్పాన్ని తాడుగా చేసుకొని ఆ క్షీరసాగర మదనాన్ని ఇటు రాక్షసులు ఇటు దేవతలు ఇద్దరూ కూడా మనం చల్లచిలికినట్లుగా గోపికాదేవి సత్యభామలు వీళ్ళందరూ కూడాను ఏ విధంగా అయితే మజ్జిగని చిలికి వెన్నను బయటికి తీశారో ఆ విధముగా చిలుకుతూ అమృతాన్ని బయటికి తీయాలి, అమృతాన్ని సేవించాలి అన్న ఒక్క దృక్పథంతో ప్రారంభం చేశారట. అలా ప్రారంభం చేస్తూ చాలా కాలం చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్న సమయంలో ముందుగా హాలాహలం ఉద్భవించింది, అంటే విషం వచ్చింది. ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ముందుగా హాలాహలం ఎందుకు వచ్చింది ఇదొక్కటి కొంచెం వివరించుకుందాం. మనకి ఏదైనా మంచి జరగాలి అన్నప్పుడు ముందు చెడు వస్తుందట. చెడుని తట్టుకోగలిగే శక్తిని దాటుకొని ఒక్కడుగు ముందుకు వెళ్ళగలిగితే మంచిని స్వీకరించగలము. చెడు ఎందుకు వస్తుంది? చెడు వచ్చినప్పుడు మన చుట్టూ వాళ్ళ యొక్క విషయ సేకరణ మనకు జరుగుతుంది. మనకి ఏదైనా చెడు జరిగింది, చెడు కలిగింది, ఏదో అయ్యింది, వాడు ఎప్పుడు ఇంతేరా, ఎప్పుడు ఇట్నే ఏవో ఒక చెడ్డ పనులు చేసి ఏదో ఒకటి చేసి మీదికి తెచ్చుకుంటాడు, ఎప్పుడూ కొట్లాటకపోతాడు, ఎప్పుడూ పొలాలు అమ్ముకుంటాడు, ఎప్పుడూ ఉన్న ఆస్తి అమ్ముకుంటాడు, అమ్ముకొని కూర్చొని తింటాడు, ఇలా ఏదో ఒక మాట ఎప్పుడూ వాడు ఎవడి మీద ఒకరి తిడుతూనే ఉంటాడు. ఇలా ఎప్పుడూ కూడా మనకు నిందలు పడి మనల్ని అసహ్యించుకుంటూ ఉన్న వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఏదో ఒక తీరుగా ఏదో ఒక విషయం, చిన్నది పెద్దది అనేది కాదు, ఏదో ఒక విషయం మీద మనల్ని నిందిస్తూ ఉంటారు. ఆ నిందించింది ఎవరు ఏంటి మొత్తం కూడా మనకు సేకరణ అవుతుంది. దాంట్లో నిందించకుండా అరే నాన్న ఇట్లా కాదు, నువ్వు చేస్తున్నావు, మంచిగా చేస్తున్నారు, కానీ ఈ చిన్న పొరపాటు వల్ల నీకు ఇంత ఇబ్బంది వచ్చింది, దీన్ని సరిచేసుకో అని మనల్ని భుజం తట్టి మన తప్పును సరిచేస్తూ ఉన్నటువంటి వారు కూడా మన చుట్టుపక్కల ఉంటారు. వారు అంటే ఇక్కడ ఎవరు మంచి ఎవరు చెడు అనేది ముందు తెలుసుకోగలుగుతాము. మనకు ఒక్కసారి మంచి వచ్చిందనుకో, చెడ్డవాడు మనతో మంచిగా ఉంటాడు, మంచివాడు మనతో మంచిగా ఉంటాడు, తర్వాత ఇబ్బంది పడేది మనం కదా. అది లక్ష్మీ అనుగ్రహం అంటే మంచి రావటమే కాదు, చెడు కూడా రావాలి. చెడు వస్తే ఎవరు మంచి ఎవరు చెడు అనే విచక్షణా జ్ఞానం కూడా లక్ష్మీప్రదంగా చెప్పబడ్డది. కాబట్టే ముందు హాలాహలం వచ్చింది. అందుకే మనకు మంచి వచ్చే ముందు కష్టములు వస్తాయి. చెడు అంటే కష్టములు, విషము, హాలాహలము విషము అంటే కష్టము, కష్టములు వస్తాయి. ఆ కష్టాన్ని
అధిగమించితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది అందుకని విషం వచ్చింది. ఆ తర్వాత విషం వచ్చింది. దాన్ని పరమేశ్వరుడు స్వీకరించారు. పరమేశ్వరుడు స్వీకరించిన తరువాత ఆ యొక్క కష్టం నుంచి ఇటు దేవతలు, రాక్షసులు, మానవులు అందరూ, మునులు అందరూ కూడా బయటపడ్డారు. అయిపోయింది. తర్వాతే ఉద్భవించిన వాటిలో లక్ష్మీదేవి ఉద్భవించింది, కామధేనువు ఉద్భవించింది, ఆవు. ఆ తర్వాత చంద్రుడు ఉద్భవించాడు. లక్ష్మీప్రదమైన ప్రతి వస్తువు కూడా ఉద్భవించింది.